ఈనాటి 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ 2025 ప్రారంభోత్సవ సభకు విచ్చేసినటువంటి వేదిక పైన మొదటగా సభాధ్యక్షులు డాక్టర్ యాకూబ్ గారు, అట్లాగే పెద్దలు ఎమ్మెల్సీ గారు కోదండరామ్ గారు, పెద్దలు శ్రీ కె రామచంద్రమూర్తి గారు, అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ తెలంగాణ భాషా సంస్కృతి శాఖ, డాక్టర్ రియాజ్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, బాలాచారి గారు, కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ, అట్లాగే ఆర్ శ్రీనివాస్ గారు, కార్యదర్శి గారు, అట్లాగే కందడి బాలరెడ్డి గారు, అట్లాగే శోభన్ బాబు గారు, ఇతర పెద్దలందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, పాఠకులందరికీ, సమాజాన్ని పరివర్తన చేసేటువంటి ఆలోచన స్ఫూర్తి ఉన్నటువంటి వచ్చేసిన మీకందరికీ, మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు, శుభ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొదటగా యొక్క సంఘాన్ని, సభ్యుల్ని, మొత్తం బాధని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే గడచిన 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీని ద్వారా లక్షలాది మందిని, నేను విన్నటువంటి సమాచారం, ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చదివే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఎంత డిజిటల్, మీకు సోషల్ మీడియా వచ్చినా, ఫేస్బుక్ వచ్చినా, రకరకాల ఎన్ని వచ్చినా కూడా ఒకటే సింపుల్, కరెక్ట్. మా పెద్దలు కోదండరామ్ గారు అందరూ కరెక్ట్ చేయాలా. ఆనాడు అంటే ఈ యొక్క సాంకేతిక డిజిటల్ మీడియా రాకముందు దశాబ్దాల కింద, సరే 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 100 సంవత్సరాలు, ఆనాడు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటికీ చాలా మంది ఉన్నారు కదా, 70 ఏళ్ళ, 80 మంది కంపేర్ చేస్తే ఈ నేటి సమాజంలో కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నారు, రకరకాల కోర్సులు చేస్తూ ఉన్నారు. బట్ వెన్ యూ కంపేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్, అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ నుండి కనపడతా ఉంది. అంటే ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి గుణగణాలు చాలా మటుకు కల్తీ అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది. అందుకే దాని కారణంగానే, అంటే పుస్తకాలు చదవని కారణంగానే, పుస్తకాలు గొప్పవాళ్ళ పుస్తకాలు చదివితే డెఫినెట్గా కొంత స్ఫూర్తి పొందుతారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం, బట్టి కొట్టడము, కాపీ కొట్టడము, ర్యాంకులు, మార్కుల కోసం ఉంది. బట్ ఎడ్యుకేషన్ చదువు అంటే మరి బేసిక్గా చదువు అనేది బేసిక్గా అక్కడ అర్థం, పరమార్థం అనేది మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. అది పోయింది, ఈరోజు లేదు. ఏం చదవాలా, ఏం కొద్ది చదవాలా, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఎంత సంపాదించాలా, ఎట్లా దాచిపెట్టాలా, ఏం చేయాలా తప్ప, అంటే అసలు మానవ జన్మ అనేది దానికి సార్థకత లేకుండా పోతా ఉంది. అందుకని మళ్ళీ ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి పద్ధతులు, ఆనాటి ఆలోచన విధానాలు రావాలంటే మళ్ళీ ఆనాటి పుస్తకాలు ఈనాడు చదివితేనే మళ్ళీ ఆనాటి వాతావరణం వస్తుంది అనేది నాకున్నటువంటి ఆలోచన. అంటే ప్రపంచంలో ఈరోజు చాలామంది, సరే చదువుకు ఈ రోజున కావాల్సింది, చాలామంది పేదరికం అంటారు. పేదరికం కానే కాదు, బేసిక్గా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మార్పు కనపడతలేదు. మరి ఒకనాడు మన
ప్రపంచ చరిత్ర గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే ఒక 3 రోజులు పని చేసి వారానికి సరిపడా భోజనం ఏర్పాటు చేసుకొని మిగతా 3-4 పని చేయకుండా చదువుకునేవాళ్ళు. గొప్ప గొప్ప చరిత్ర ఉంది కదా. ఇట్లా లాంటి చరిత్ర అది ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ యొక్క పుస్తక పఠనం అనేది, పుస్తకాలు అనేది ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, అంటే ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాల. ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాల. పెద్ద ఖర్చేం కాదు. ఇరవై లెక్కగా చూస్తే ఒక ఫుల్ బాటిల్ ఖర్చు కాదు. అలా పేపరు, న్యూస్ పేపర్స్ నెలకు అయ్యేది మహా అంటే ఓ 150 రూపాయలు అవుతుంది, ఓ 200 రూపాయలు కావచ్చు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి అంటే 5 రూపాయలు ఉంటుంది, కానీ 30-40 పేజీలు ఉంటుంది, అంటే 150 రూపాయలే. అంటే మరి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఇలా నాట్ ఈవెన్ నాకు తెలిసి అన్ని పత్రికలు కలిపితే కూడా, మొత్తం పత్రికలు కలిపితే కూడా 30 లక్షలు 40 లక్షలు ఉండొచ్చు. అన్ని న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్ కలిపితే సర్క్యులేషన్లో, అంటే ప్రముఖమైన అప్రముఖమైన అన్ని కలిపితే కూడా 40-50 లక్షలు లేవు. మరి జనాభా ఎంత ఉంది? 8 కోట్లు. అంటే బేసిక్గా ₹1 అంటే డబ్బులు ఖర్చు కాకుండా కూడా కనీసం అంటే ఆ ఆలోచన విధానం మార్చాల. అది జరగాలంటే డెఫినెట్గా ఈ యొక్క ఇటువంటి పుస్తక ప్రదర్శనశాలలు ప్రతి గ్రామానికంటే, కనీసం గ్రామానికి కాకపోయినా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ సంఘానికి, మీ సమాజం చెప్తా. మరి జరగాలన్నప్పుడు ఉట్టిగా అయ్యేది కాదు కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా జిల్లాకు 10 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో మీరే దాన్ని ఆర్గనైజ్ చేసి ఏ నెలలో ఎక్కడేం పెట్టని చేస్తే అట్లీస్ట్ ఈ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. అట్లనే ఈ యొక్క పుస్తక పఠనాన్ని, పుస్తకాలని, ఆ పుస్తకాల సెలెక్షన్ కూడా, ఎందుకంటే మీరే నిష్ణాతులు, మీరే జ్ఞానవంతులు కాబట్టి ఆ ఒక ఏ పుస్తకాలు బాగుంటాయో చెప్తే మీరే సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసే పుస్తకాలు అనేది చదవడం వల్ల వాళ్ళలో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా. ఇలా ఎన్నో సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు తొలగాలంటే ఆ పుస్తకం పఠనం ద్వారా ఆ తొలగాలంటే ఫస్ట్ జీవితం అంటే ఏంది, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఫర్ లైఫ్, అంటే ఆ స్థాయిలో అంటే దాన్ని నేర్పించేటువంటి, ఆ వాల్యూస్ని పోషించేటువంటి, అట్లాగే గొప్ప గుణగణాలు అంటే ప్రపంచ చరిత్రకారులు ఉన్నారు, అటువంటి వాళ్ళ పుస్తకాలు ఏం చేస్తే బాగుంటుంది సెలెక్ట్ చేస్తే ఆ బుక్స్ కొనడానికి కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా 1 కోటి రూపాయలు వాటికి ఇమీడియట్గా నేను శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఆ బుక్స్ కూడా కొనిచ్చి కలిసి అట్లీస్ట్ మండల కేంద్రాల, గ్రామాల్లో, అది లైబ్రరీలా లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి 1 కోటి రూపాయలు మీకు ఏర్పాటు చేస్తాం. వాటిని, ఆ గ్రంథాలని, ఆ పుస్తకాలని మామూలుగా అంటే మామూలు వాళ్ళు కూడా చదవగలిగేటట్టుగా వాటిని అర్థం చేసుకుని కొంత జీవితంలో ఆలోచన విధానం మార్పు రావాలని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసిండ్రు రకరకాల రుగ్మతలు, అంటే అవి ఆ రుగ్మతలలో సరే సామాజిక రుగ్మతలు, దాంతోపాటుగా ఈరోజున డ్రగ్స్ కావచ్చు, ఇంకోటి రకరకాల జరుగుతూ ఉన్నాయి. సెంటు గుంటకు పంచాయతీలు కొట్లాటలు, కొట్టుకోవడం, నరుక్కోవడాలు, ఇవే కాకుండా వచ్చే ఆదాయం కూడా, ఖర్చు కూడా ఎట్లా పెట్టాలో తెలియని పరిస్థితి. అంటే డబ్బులు ఎక్కువ కాదు, ప్రయారిటీస్. ఇలా చాలా మీటింగ్స్లో సంతోషం ఉన్న వాళ్ళు చేయొద్దని నేను అడుగుతా ఉన్నా. 3,000, 4,000 పబ్లిక్ మీటింగ్స్లో కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు, చేతులు దింపండి అంటా ఉన్నా. అప్పుడున్న వాళ్ళు చేయొద్దని అంటారు, మళ్ళీ అందరు చేతులు ఎత్తా ఉన్నారు. అరే ఇప్పుడే మీరు చేతులు అందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ అప్పుల వాళ్ళు చేయడం మళ్ళీ అందరూ చేతులు ఎత్తున్నారు. అంటే ఇన్ని అప్పులు ఉంటే మళ్ళీ సంతోషంగా ఎత్తున్నారు. కారణం ఏంది? ఎవరి కారణం అన్న? తాత ముత్తాతల నుంచి, మీ తండ్రుల నుంచి మీరు కష్టపడుతున్నారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు.
వ్యవసాయాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ సంపాదన ఎక్కడ పోయింది? అట్లనే అట్లనే మరి మా ప్రభుత్వ ద్వారా కూడా, అంటే మన ప్రభుత్వాలు, మన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, రేపటి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెడతాము. మరి ఇవేవి రెండు కలిపితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు నిలవ ఉండాలి కదా. ఎక్కడ పోయి ఇవన్నీ? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎత్తుకపోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి ఎత్తుకపోయినా, ఇట్లే అవుతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎత్తుకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకపోయినా, లేకపోతే జూపల్ విశ్వ ఎత్తుకపోయినా అని అడిగితే మాట్లాడినప్పుడు అంటే శ్రద్ధగా వింటున్నారు. జనరల్గా రాజకీయాలు మాట్లాడితే సంబంధం లేచిపోతూ ఉంటారు. ఇది వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఇది కృతజ్ఞత కింద లెక్కలతో సహా చెప్పినాం. అంటే సంకల పిల్లలు పెట్టుకొని దేవుడు అన్నట్టుగా ఈ సమస్యలకు మూల కారణం, ప్రధాన కారణం ఆలోచన విధానమే. ఏ పని చేసే ముందు, ఏ నిర్ణయం తీసుకునే ముందు తమకు తాము ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారైనా, సమాజమైనా ఒకసారి ఆలోచన చేస్తే ఇవన్నీ జరగవు. అంటే ఆ స్ఫూర్తిని రేకెత్తించేటువంటి పుస్తకాలు మనం వాళ్ళని పఠించేటువంటి పద్ధతులు వాళ్ళకి అందుబాటు ఉంచే కార్యక్రమం చేయాలి. దాంతోపాటుగా ఇంతకుముందు ఏమిటట్టుగా ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసినాం మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా. ఆ సలహా సంఘంలో మా కోదండరావు గారు సభ్యులే, అట్లే సలహా సంఘంలో యాకూబ్ గారు సభ్యులే. అంటే స్కిట్స్ అంటే ఈ యొక్క బుక్స్తో పాటుగా కల్చరల్ ద్వారా, ఆట పాటల ద్వారా, స్కిట్స్ ద్వారా తయారు చేసి వీటిని గ్రామాలలో, మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాల్లో వాటిని ప్రదర్శించే కార్యక్రమం చేస్తే ఇటు పుస్తకాల ద్వారా, ఇటు ఈ యొక్క వీటి ద్వారా ఎంతో కొంత మార్పు వస్తే బాగుంటుంది కింద ఆ కార్యక్రమం పేరే ప్రభాత పేరని చెప్పని పేరు పెట్టడం జరిగింది. త్వరలోనే దాన్ని లాంచ్ చేసే కార్యక్రమం చేస్తాను. సమాజంలో కొంత మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలా, ఈ సామాజిక రుగ్మతలు పోవాలా, ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు వీటన్నిటి పోవాలంటే డెఫినెట్గా ఎట్లయితే ఈ యొక్క దానిలో అది జరగాలంటే కూడా ఈ పుస్తక ప్రదర్శన కూడా చాలా అవసరం. కాబట్టి మరి దానికి అందరూ మీ యొక్క సొసైటీ కూడా సహకరించాలి, అందరూ కలిసి చేసే కార్యక్రమం తప్ప ఇది ఒక్కరు మేం చేస్తే ఇది మాత్రమే కాదు. కాబట్టి మీ అందరికి సరైన విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే సొసైటీకి సంబంధించి ఇక బుక్ ఫేర్స్ సంబంధించి కొంత ల్యాండ్, కొంత స్పేస్ ఇవ్వడం జరిగింది. గతంలో మీటింగ్ మీరు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ మనకు కొంత పరిశీలన లేదు. సో మీరు మళ్ళీ ఒకటి దానికి ఒకసారి మీటింగ్ కూర్చున్న అరగంట సేపు కూర్చొని మాట్లాడి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేద్దామని అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ అని చూపిస్తే దానికి మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఉంటుంది. మా బాధ్యత కూడా, మీ బాధ్యతను ప్రభుత్వం చేసేటువంటి బాధ్యతను మీరు సొసైటీ ద్వారా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరే చేస్తూ ఉన్నారు మా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా కూడా కంప్లీట్గా పూర్తిగా ఎంతో కొంత మార్పు రావాలి. అట్లీస్ట్ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేది ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాలు టోటల్ రూపురేఖలు మారాలి, సమాజ ఆలోచన విధానం మారాలి. కాబట్టి అది జరగడం కోసం ఈ యొక్క ఇటువంటి పుస్తక ప్రదర్శన జరగాలి. ఇందులో ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రజానీకానికి, మహిళా సంఘాలకు, రైతు సంఘాలకు, యువజన సంఘాలకు, విద్యావేత్తలకందరికీ కూడా, అట్లాగే విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి మిత్రులందరూ విగ్రహాలు చేయాలా, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలా. కానీ ప్రతి విద్యార్థి మనం యూత్ అంటూ ఉంటాం, యూత్ ఉండాల్సిన యూత్ శక్తివంతులు, సమర్థులు. కానీ ఆ యూత్కు నేను ఇచ్చే సలహా కూడా కనీసం ఎవరి కుటుంబంలో వాడు మీ తల్లిదండ్రులకు విద్యను చదివేటువంటి ఏర్పాటు, చదువు నేర్పడం, రాయడం, చదవడం నేర్పించే కార్యక్రమం చేయకపోతే మహా అంటే 2 మాసాలు పట్టవచ్చు, మహా అంటే 3 నెలలు పట్టవచ్చు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా వేలి ముద్దలు వేస్తామంటే ₹1 ఖర్చు కాదు, ఒక పలక బల్పం, ఒక కాగితం పెన్ను, కష్టం కాదు. అంటే చదువుకోవడానికి చదువు రాకపోతే సిగ్గుపడాలా, వేలి ముద్రలు వేయడానికి సిగ్గుపడాలా,
వయసుతో నిమిత్తం లేకుండా చదువుకోవడానికి వయసుతో సంబంధం కూడా ఎంత వయసు వచ్చినా చదువు నేర్చుకుంటే కనీసం చదువు రాకపోతే సర్పంచుల బాధ్యత కూడా ప్రజాప్రతినిధులను కూడా ఏకం చేసి ఈ చదువుపైన శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి సీతగా కూడా నేను మాట్లాడతా. ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో బుక్స్ అనేది ఏర్పాటు చేయాలి, లైబ్రరీ అనేది ఏర్పాటు చేయాలా. మా యొక్క సహచార మంత్రి గారిని కూడా వారు కూడా నేను వారితో మాట్లాడి ఏర్పాటు చేసి చేస్తాను. కాబట్టి ఈ యొక్క ఆ లెక్క చెప్పమంటే మీ పేరు చెప్తాను. ఏం పేరు వారు? జనార్దన్. బడ్జెట్ కేటాయించాలా? రైట్. బడ్జెట్ కేటాయించాలంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లలో సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. గడచిన 10 సంవత్సరాల్లో చేసిన అప్పుకు 10 సంవత్సరాలు 2 జూన్ 2014లో ఈ రాష్ట్రం యొక్క అప్పు 64,000 కోట్ల రూపాయలు. అంటే మరి రాజకీయం అనుకోవద్దు. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 64,000 కోట్ల రూపాయలు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం చేసిన అప్పు 8 లక్షల కోట్లు. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటే ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అప్పు. అంటే వడ్డీ, అప్పు కాదు వడ్డీ. అంటే గడిచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అప్పుడు ఇచ్చి 1,50,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చింది. నెంబర్ 1 మొట్టమొదటిది. అట్లాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు, జీతభత్యాలు నెట్టుగా మళ్ళీ ట్యాక్స్లు వేస్తే తప్ప మళ్ళీ ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయినా కూడా ₹1 ట్యాక్స్ వేయకుండా నడిపించగలరు. ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు. నేను ఇప్పుడు చెప్పింది అదే. సమాజంలో మార్పు రావాలంటే ఇది అన్నింటికి కూడా వర్తిస్తుంది. ఒక్కతో ఏది కాదు. మాట్లాడడం చాలా అల్పి. మోస్తే గాని బరువు తెలుస్తుంది, లోతుకి వెళ్తే గాని తెలుస్తుంది ఎంత లోతున్నది. ఇది వేదిక కాదు, సపరేట్ కదా. లెక్కలు చూపిస్తా, మీరే మా లెక్కలు ఇస్తా. దీనికి కారణం ఏంది? లెక్కలు ఏంది? మొత్తం అందరు లెక్కలు చెప్తా ఉన్నా, మీ లెక్క చెప్తే అందరు లెక్క చెప్తా ఉన్నా. అందుకని ఐఎమ్ సారీ, ఈ సందర్భం కాదు. డెఫినెట్ గా మార్పు రావాలంటే ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలి. ఇప్పుడే లెక్క చెప్పి తాత ముత్తాతని కష్టం చేస్తా ఉన్నారు. అందుకనే ప్రభుత్వాల గడచిన నేను ఒక్క సంవత్సరం చెప్పలేదు, గడచిన దశాబ్దానికి ప్రభుత్వాల ఆలోచన విధానాలు ప్రయారిటీస్ మారాలా. పార్లమెంట్లో చట్టాలు చేయాలా. ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టవద్దు అనే కింద సంక్షేమ కార్యక్రమాలు అది చేసేంత వరకు రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. అందుకనే రోగం ఒకదూరం ఉంటే మందు వేస్తే రోగం నయం కాదు. ఐఎమ్ సారీ, యూ హావ్ టేకెన్ మోస్ట్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా అందుకనే మరొకసారి ఈ యొక్క పుస్తక ప్రదర్శనను మరొకసారి జిల్లా స్థాయిలో కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని చెప్పని ఇప్పుడు పాల్గొంటున్న మీ అందరినీ కూడా పేరున అభినందిస్తూ నేను ఇంతసేపు అన్ని విషయాలు మాట్లాడంటే ఆలోచన లేక స్పృహ లేక మాట్లాడలే. మంత్రాలకు చింతకాలు రాలవు. టేక్స్ లాంగ్ టైం ప్రొవైడెడ్ విల్ టేక్ రైట్ డిసిషన్స్. అందుకే ఇక్కడ ఇచ్చేసినట్టు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.